హాయ్ అండి, ఈరోజు రెసిపీ బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దాం. వీటిని చందమామ బిస్కెట్స్ అంటారు. చందమామ అర్ధచంద్రుడు షేప్లో ఉంటాయని ఆ విధంగా పిలుస్తారు. ఇవి చాలా విధాలుగా చేయొచ్చు. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దాము. ఇప్పుడు ముద్దను ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పావు కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇది బొంబాయి రవ్వ అండి. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు ఉంటుంది. ఇది పంచదారని మిక్సీ చేసుకున్నానండి పావు కప్పు. ఇందులో బేకింగ్ సోడా పావు టీ స్పూను, బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకున్నాక ఇందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. మొత్తం నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా. డాల్డా అయినా వేసుకొని చేసుకోవచ్చండి. ముద్దని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం వాటరే పడుతుంది, ఎక్కువ వాటర్ పడదండి. ఆల్రెడీ మనం పంచదార పౌడర్ అది వేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడదు. కొద్ది వాటర్ వేసుకొని ముద్దని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇది రవ్వ వేసాం కాబట్టి కొంచెం బాగా కలుపుకోండి. రవ్వ ఇష్టం లేని వాళ్ళు ఉత్తి గోధుమ పిండితో ఈ విధంగా చేసుకోవచ్చు. ముద్దని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ముద్దంతా నానితే బాగా వస్తాయి బిస్కెట్స్ అనేవి. ఇప్పుడు ముద్దని ఒకసారి కలిపి రెండు పార్ట్లుగా చేసుకొని దాన్ని రౌండ్గా చుట్టుకొని కొంచెం పిండి వేస్తున్నాను. పిండి వేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే పంచదార వేసుకున్నాం కదండి, షుగరు కొంచెం తడిగా అనిపిస్తుందండి పిండి జల్లాని పైన. ఇలా కొంచెం తిక్కగానే చేసుకోవాలండి. బిస్కెట్స్ మరీ పలచగా ఉంటే మాడిపోతాయి, అందుకోసం కొంచెం తిక్కగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇలాంటి రౌండ్ షేప్ ఏదైనా క్యాప్ని తీసుకొని ఇలా చంద్రుడు షేప్ వచ్చినట్టుగా కట్ చేసుకోవాలండి బిస్కెట్స్ని. ఈ విధంగా కట్ చేసుకోవాలి బిస్కెట్స్ అన్నిటిని. మనకి ఏ సైజు కావాలో అదే సైజులో కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా కావాలన్నప్పుడు పెద్ద సైజు క్యాప్ని యూజ్ చేయండి. రౌండ్గా ఉండాలి క్యాప్. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిగతా ముద్దను కూడా ఒకసారి కలుపుకొని అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెనైనా తీసుకోండి. అందులో చిన్న స్టాండ్ పెట్టుకోండి. స్టాండ్ లేని వాళ్ళు చిన్న కప్పునైనా బోర్లించి పెట్టుకోండి. ఇలాంటి ప్లేట్ ఏదైనా స్టీల్ది తీసుకొని, అల్యూమినియంది అయితే ఇంకా బాగా వస్తుందండి. అల్యూమినియం లేని వాళ్ళు స్టీల్ దానికైనా పెట్టుకొని ఎన్ని అయితే పడతాయో అన్ని పెట్టుకోండి. కొంచెం ఎడంగా పెట్టండి, మరీ దగ్గర పెట్టకండి. పెద్ద ప్లేట్ అయితే తొందరగా మీకు అయిపోతుంది. పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక ఒక 30 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. థర్టీ మినిట్స్ తర్వాత ఈ విధంగా బిస్కెట్స్ రెడీ అయ్యేవి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
వేడిగా ఉంటాయి కాబట్టి ఏదైనా అట్టల కర్రతో తీసుకోండి. చూడండి రెడీ అయిపోయి బిస్కెట్స్. మిగతా వాటిని కూడా అదే విధంగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కలితే బిస్కెట్స్ అనేవి వేగినట్టుగా అండి. మిగతా వాటిని కూడా అదే విధంగా పెట్టుకొని అన్నిటినీ ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం పెద్ద ప్లేట్ అయితే తొందరగా అయిపోతాయండి. ఒక 2 టైమ్స్కే బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి బిస్కెట్స్. థ్యాంక్ యూ.